మీ దాంట్లో చూడండి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలను ఆయన వాత్సల్యతలో ఈ విజ్ఞాపన దినము ప్రభు యొక్క పాద సన్నిధిలో పిల్లరా మనము ఉండటానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. ఈ దినము మనము ప్రభు యొక్క మహాకృపలో ఎంతవరకు ప్రార్థించాము. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి కొద్ది మాటలు మనము తెలుసుకోవటానికి ప్రభు మనకు కృప చూపుతా ఉన్నారు. దేవుని ప్రజలరా, దేవుని యొక్క మహాప్రేమలో మరి మనము ఈ దినము కొద్ది మాటలు మనము తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి ప్రభు మనకు కృప అనుగ్రహిస్తూ ఉన్నారు. మనము ఈ జనవరి మాసము ప్రారంభం నుంచి కూడాను ఈ కొత్త సంవత్సరములో మనం ఎలా ఉండాలి, ఈ 2025లో మనము ఎలాగూ దేవుని పనిలో ముందుకు కొనసాగాలి అనేటువంటి ఒక విధానములో మన వంతుగా మనము ప్రయత్నం చేస్తూ ఇంకా మనము దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి ఉంటే ప్రభువు ద్వారా మనకు ఎన్నో మేలులు కలుగు చేస్తాడు అనేటువంటి విషయంలో ప్రభువు ద్వారా కొన్ని సంగతులు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాము. ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథములో అందరూ చూద్దాము. ఇర్మియా గ్రంథములో 24వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట వ్రాయబడుతుంది. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమును వారికి మరలా తిరిగి ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను అనే మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనములో వారికి మేలు కలుగునట్లు, ఎవరికి? దేవుని ప్రజలైనటువంటి వారికి మేలు కలుగునట్లు. అంటే ఈ సందర్భము ఎవరిని బట్టి వ్రాయబడి ఉందంటే ఆ రోజులలో ఇశ్రాయేలీయుల ప్రజలను బట్టి వ్రాయబడి ఉంది. అయితే ఈ గ్రంథాన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి అంటే, వారు శరీర సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలైతే మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయుల ప్రజలం. అంటే మనము కూడా ఇశ్రాయేలీయుల ప్రజలమే. అందుకని ప్రభువు చెబుతూ ఉన్నారు, వారికి మేలు కలుగునట్లు. ఎవరికి? మనకి మేలు కలుగునట్లు. మనం కూడా ఇశ్రాయేలు ప్రజలమే కదా, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలు. మనకు మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు అన్నాడు. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు మేలు కలగాలంటే దేవుడు ఏం చేయాలని చెప్పండి? ఆయన దృష్టి మన మీద ఉంచాలి. కను దృష్టి, దేవుని దృష్టి అంటే మన వైపు ఆయన చూడాలి. అసలు దేవుడే మనల్ని చూడలేదు అనుకోండి, మనకు మేలు కలుగదు. అందుకని దేవుడు నీ వైపు ఎలా చూస్తాడు అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎలా చూస్తాడు అంటే, దేవుని పట్ల నీవు శ్రేష్టమైనటువంటి కార్యములు ఎప్పుడైతే చేయగలిగావో, దేవుని పట్ల నీవు ఒక మంచి ప్రణాళిక కలిగి నీవు విశ్వాస జీవితాన్ని కలిగి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి నీవు నమ్మకముగా ఉన్నప్పుడు, ఏమండి, దేవుని యొక్క కను దృష్టి ఎవరి మీద పడుతుంది? వారి మీద పడుతుంది, అందరి మీద కాదు. మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. బైబిల్లో హిజ్కియాని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హిజ్కియా
ఒక మరణకరమైనటువంటి వ్యాధిలోనికి వెళ్ళిపోయాడు. అతను ఆ వ్యాధితో బాధపడుతూ ప్రవక్త చేత ఒక ప్రవచనములాగా ఇస్కియాకు చెప్పాడు. యెషయా ఏమని చెప్పాడు? నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇక బ్రతకవు అన్నాడు. కానీ ఇక్కడ ఈ ఇస్కియా ఏమని రాశాడంటే, అక్కడ తన యథార్థ హృదయముతో ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పి చూస్తాం. చెప్పండి, ఎలాంటి హృదయంతో? యథార్థముగా భక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని ప్రజల. అలాగూ చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుని కనుదృష్టిలోనికి వెళ్ళిపోతాం. ఇస్కియా ఇప్పుడు ఎవరు చూశారు? ఒక పక్కేమో యెషయా వచ్చేమో నువ్వు బ్రతకవని చెప్పాడు. కానీ మూలుగుచ్చు యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని కనుదృష్టి ఎవరి మీద పడింది చెప్పండి? ఇస్కియా మీద పడింది. ఎన్ని సంవత్సరాలండి ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. మనం కూడా దేవుని ప్రజలరా ఈ 2025లో మళ్ళా చెబుతున్నాను, ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మనం సగంలోకి వచ్చేసాం కదా, ఇంకా కొత్త సంవత్సరం గురించే మాట్లాడుతున్నారేంటి అంటే, అవును, నీవు ఈ సంవత్సరములో ఉన్నావు. ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుడు నిన్ను తన కనుదృష్టి ద్వారా చూస్తాడు? కనుదృష్టి ద్వారా ఒకవేళ దేవుడు చూడగలిగితే మనకేం కలుగుతుందంటండి? మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దేవుని కనుదృష్టి మన మీద పడేటట్లుగా మనం చేసుకోవాలి. అంటే అలాగూ జీవించాలి, అలాగూ భక్తి చేయాలి, అలాగూ మనము సిద్ధపడాలి. దేవుని ప్రజలారా, ఈరోజు మీకు ఒక 5 సంగతులు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని కనుదృష్టి మన మీద ఉంటే ఏమిటి మేలు మనకు? ఒక 5 విషయాలు. దానికి ముందుగా మీకు ఒక చిన్న సంగతి చెప్తాను. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట ఉంటుంది, 11:11లో చదవద్దు, మీరు వినండి. ప్రభువే చెబుతాడు ఆ మాట, దేవుడే చెబుతాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఏమని చెబుతాడు? వారు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశము అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు కనానికి వెళుతున్నారు. వెళుతుంటే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, వారు వెళ్ళుచున్న దేశము ఎలాంటి దేశం అంటండి? కొండలు లోయలు కలిగిన దేశము అనేటువంటి మాట ప్రియులరా మనం చూస్తాం. ఈ సంవత్సరంలో కూడా మనము ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఉన్నాం, ఇంకా పూర్తి కాలేదు. అంటే ఈ సంవత్సరం అంతా మనం ప్రయాణం చేయాలి. మనము కూడా కొండలు లోయలు కలిగినటువంటి మార్గంలోనే ప్రయాణం చేయాలి. ఇంతకు కొండలు లోయలు అంటే అర్థమేమి అనుకోవాలి ఆధ్యాత్మికముగా? అంటే కొండ అంటే సుఖమునకు, లోయ అంటే దుఃఖమునకు మనము సాదృశ్యంగా తీసుకోవాలి. చెప్పండి, కొండ అంటే సుఖం, అలాగే లోయ అంటే దుఃఖం. అంటే విశ్వాస జీవితములో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఎల్లకాలము సుఖం ఉంటుందని మనము తలంచకూడదు ప్రియ. సుఖాలు ఎట్లా వస్తాయో చెప్పండి. రెండవదిగా దుఃఖము కూడా అలాగే వస్తాయి. దుఃఖం వచ్చిందని నీ ప్రయాణాన్ని నీవు ఆపివేస్తావా? దుఃఖం వచ్చిందని నీ ప్రయాణాన్ని కొనసాగించకుండా వెనక్కి తిరుగుతావా? అలా చేయము కదా. అందుకని మనము కొండలు లోయలు కలిగినటువంటి ప్రాంతములో ప్రయాణం చేస్తున్నాం. విశ్వాస జీవితంలో సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి. దేవుడు చూడండి ఎంత గొప్పవాడంటే, సృష్టిని సృజించినప్పుడే అప్పటికి ఇంకా మానవులు నిర్మించబడలేదు, మానవులు లేరు అప్పటికి. సృష్టిలో చూడండి, దేవుడు సగభాగమును వెన్నెలగాను సగభాగాన్ని చీకటిగా చేసే నెలలో పగలు ఎంతకాలం ఉంటుంది? ఆ పౌర్ణమి అంటే ఎంతకాలం ఉంటుంది? 15 రోజులు. 15 రోజులు ఏముంటుంది? అమావాస్య. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ మానవుడా, నీవు నా ద్వారా సృజించబడ్డావని, ఎప్పుడు నువ్వు పౌర్ణమిలాగా వెలిగిపోతా ఉంటావని నువ్వు తలంచవద్దు. నేను అలా చేయగలను, నా చేతిలో పని. ఎప్పుడూ మీరు ఆశీర్వాదకరముగా ఆనందంగా మీరు ఉండవచ్చు, నా చేతిలో పని. కానీ
అలా చేస్తే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఇంకా మీకు నాతో పని ఏముంటుంది? అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు బాధ కలిగితే కదా, ఇబ్బంది కలిగితే కదా, ఏదైనా సమస్య వస్తేనే కదా నా దగ్గరికి వచ్చేది. అందుకని సుఖం ఉంటది, దుఃఖం ఉంటది మానవ జీవితంలో. అలా అనుకోవాలి మనం, అంతే తప్ప ఏంటి నేను చర్చికి వస్తున్నాను నాకేంటి బాధలు వస్తున్నాయి అనుకోవద్దు. బాధ రావాలి, బాధ వస్తేనే దేవుని దగ్గరికి వస్తావు, కష్టం వస్తేనే దేవుని దగ్గరికి వస్తావు, ప్రార్థన చేస్తావు. లేకపోతే ఇంట్లో బీరువా నిండా డబ్బులు ఉన్నాయి అనుకో, నీకేం పని ప్రార్థన రావాలని? కాలేజీకి కూర్చో. అందుకే నా డబ్బులు లేకుండా చేస్తాను ఒక్కోసారి. ప్రార్థన చేయాలని, అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు దేవుని ప్రజల. అందుకని ఒక 5 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కను దృష్టి ఒకవేళ మన మీద ఉంటే, మరలా చెబుతున్నాను మీకు, కను దృష్టి ఉంటే అంటే అర్థం ఏంటంటే ఆయన అందరి పైన కను దృష్టి ఉంచట్లేదట. యథార్థ హృదయాల పైన, నీతివంతుల పైన, ఆయన కొరకు పనిచేసే వారి ఎడల, ఏమండి నమ్మకంగా ఉండే వారి పట్ల ఆయన కను దృష్టి ఉంటుంది. అంతే తప్ప తిని ఇంట్లో పడుకొని నువ్వు రక్షణ పొంది నీ కను దృష్టి నా మీద పడాలంటే ఆయనకేం పని? అందుకని మనం ఈ సంవత్సరంలో ఆయన పని చేయాలి, నమ్మకంగా చేయాలి. ఒకటి నంబర్ 1 చూడండి, ఏమిటి ఆయన కను దృష్టి మన మీద పడితే అంటే, కీర్తన భాగంలోనికి మనం వద్దామండి. కీర్తనల గ్రంథములో 33వ కీర్తన ఒక్కసారి మనం చూద్దాం. కీర్తన 33లో 19వ వచనాన్ని ఒక్కసారి కనుక మనం చూడగలిగితే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఈ మాట మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన కను దృష్టి మన మీద పడింది. ఈ సంవత్సరంలో ఎంతకాలం నేను సరిగా చేశానో చేయలేదో ప్రభువా, ఈ 2025లో నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. అయ్యా నేను నీకు నమ్మకంగా బ్రతకాలనుకుంటున్నాను, యథార్థ హృదయంతో పనిచేయాలనుకుంటున్నాను. నీవు చెప్పావు కదా, నీవు ఎవరైతే యథార్థ హృదయంతో పని చేస్తారో వారి పైన నీ కను దృష్టి ఉంచుతానని చెప్పావు కదా. ఒకవేళ యేసయ్య కను దృష్టి నీ పైన ఉంటే, మొదటి పాయింట్లు ఏమిటంటే, దేవుని కను దృష్టి నీ పైన ఉంటే నీవు దేవుని కృపను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే 19వ వచనంలో రాసిన మాట ఏమిటంటే, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద నిలుచుచున్నది. అంటే దేవుడు ఒకవేళ నీ పైన తన కను దృష్టి ఒకవేళ ఉంచితే, చెప్పండి మొట్టమొదటి ఏమొస్తుందండి మనకి? ఆయన కృప వస్తుంది. ఇక అంతకంటే ఏం కావాలి? కృప అంటే ఏంటి? మీకు చాలా సార్లు చెప్పా. కృప అంటే ఏమిటంటే, అర్హత లేని వారి, ఏమండి అర్హత లేనటువంటి మనలను అర్హతలోనికి నడిపించేది కృప. మన వల్ల ఏమీ కాదు, మన వల్ల ఏమీ కాదు, కానీ అయ్యేటట్లుగా చేసేవాడు ఆయన కృప ద్వారా. ఎంత గొప్ప సంగతి! కృప దేవుడిచ్చేది. ఆ కృప ఎలా వస్తుందంట? ఆయన కను దృష్టి నీ మీద ఉంటే నువ్వు అనుకోవాలి, ప్రభువా ఈ సంవత్సరంలో నీ కను దృష్టి నా మీద ఉంచు. నీ కను దృష్టి నా మీద ఉంచితే నీ కృప నాకు వస్తుందని నేను వింటున్నాను కదా ప్రభువా వాక్యం ద్వారా. ఆ కృప నాకు కావాలి ప్రభువా అని ప్రభువుని మనము అడగాలి. అందుకని దేవుని ప్రజలారా, కృప కలిగినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో అనేక మంది కనిపిస్తారు. కృప కలిగిన వారు అద్భుతముగా రాణిస్తున్నారు. కృప కలిగిన వారు దీవించబడుతున్నారు. కృప ఎంత గొప్పదంటే, దేవుని కృప నీకు అన్ని రకములుగా అర్హత కలిగించేది కృప. ఆ కృప నీకు కావాలా అని ఒకవేళ ప్రభు అడిగితే, నాకు కావాలి ప్రభు అని ఒకవేళ అడిగితే, అప్పుడు ప్రభు చెప్తాడు, నా కను దృష్టి నీ పైన పడేటట్లుగా నీ విశ్వాస భక్తి జీవితాలు నీవు కొనసాగించు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే
యేసయ్య కృప మనకు కావాలంటే ఆయన కనుదృష్టి మన మీద పడాలి. కనుదృష్టి పడాలంటే ఊరకనే పడదు, ఆయనకు మనం నమ్మకంగా జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో పాయింట్ లో కనుక మనం చూస్తే పిల్లగా, ఆయన కను దృష్టి ఒకవేళ మన మీద ఉంటే, మనము ఈ సంవత్సరం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా, నాకు కుదిరితే వస్తాను ప్రభువా, నాకు ఖాళీ ఉంటే ప్రార్థన చేస్తాను ప్రభువా అనే మాటలు తీసేయాలి. ఇప్పుడు మీరు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే ఏమవుతుందంట, ఆయన కను దృష్టి పడుతుంది. కను దృష్టి పడితే మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము, కృప దొరుకుతుంది. రెండవదిగా చూడండి, అదే 33వ కీర్తనలో మనం చూస్తున్నాము, 18వ వచనము చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా కను దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీద నిలుచుతున్నది. రెండవ పాయింట్, ఈ 18వ వచనములో ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుని కను దృష్టి ఒకవేళ మన మీద ఉంటే, దేవుని కను దృష్టి ఒకవేళ మన మీద ఉంటే, ఆయన అంటాడు, నీవు మరణము నుంచి తప్పించబడతావు. చెప్పండి, దేని నుంచి తప్పించబడతావు? మరణము నుంచి నీవు తప్పించబడతావు. ఎందుకో తెలుసా? నా కను దృష్టి నీ మీద ఉంది, హిజ్కియా మీద ఉంది. అందుకే హిజ్కియా మరణము చూడలేదు. 15 సంవత్సరాలు మరల ఆయుష్ కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ఏమండి దేవుని కృప అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని ప్రజలారా, మనం అనుకోవాలి, ఏంటిలా అయిపోయింది నా జీవితం అనుకుంటాం ఒకసారి. కారణం ఏమిటంటే, ఒకవేళ దేవుని కనుదృష్టి నీ మీద పడలేదేమో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం యాకోబు గురించి. యాకోబు దేవునికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడంట. దేవునికి తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవునికి ఏం వాగ్దానం చేశాడు? అయ్యా, ఇక్కడ ఒక బలిపీఠం కడతాను, ఇక్కడ ఒక మందిరం కడతాను అని చెప్పాడు కదా. అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు కదా. మరి ఎందుకు దొరకలేదు దేవునికి? ఈ రోజున విశ్వాసులు కూడా ప్రియులరా వాగ్దానాలు చేస్తున్నారు. అది చేస్తాం ప్రభు, ఇచ్చేస్తాం ప్రభు. 1వ తారీఖు వాగ్దానం తీసుకొని ఇక మీదట నేను ఆహా చూడండి, ఇక చూడండి నా పరిచయం ఎలా ఉంటుందో అంటారు. కష్టాధికారి రారు అంటే మనము దేవుని కను దృష్టి పడేటట్లుగా మనం పనిచేయాలి, కానీ మనుషుల కను దృష్టి పడేటట్లుగా కాదు అని మనం గమనించాలి. మీకు 2 చెప్పాను. ఒకటి, ఆయన కను దృష్టి పడితే దేవుని కృప మనకు దొరుకుతుంది. రెండవదిగా, ఆయన కను దృష్టి మన మీద పడితే మనము మరణము నుంచి తప్పించబడతాం. కరువు నుంచి తప్పించబడతామని కూడా ఉంది కింద. కరువు లేకుండా చేస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. అలాగున్నామా? విశ్వాస జీవితంలో పిల్లరా ఏమండి, దేవుడు ఎప్పుడూ కూడా బైబిల్ను చక్కగా అర్థం చేసుకోగలిగితే విశ్వాసి ఏమండి, విశ్వాసి నేను చెప్పేది ఆనాడు పాత నిబంధన కాలపు ఇశ్రాయేలు నుంచి చెబుతున్నా నేను. పాత నిబంధన కాలపు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఎంతకాలం నడిచారు చెప్పండి? 40 సంవత్సరాలు నడిచారు. ఎక్కడన్నా పొయ్యి పెట్టుకున్నట్టు దాఖలాలు కనిపిస్తున్నాయండి? వండుకున్నారా వాళ్ళు? ఏమన్నా చెప్పండి, మాట్లాడండి. వండుకున్నారా? వండుకోలేదు. కానీ 40 సంవత్సరాల కాలములో వారు కరువు లేకుండా బ్రతికారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కరువు లేదు వాళ్ళకి, సంతృప్తిగా తిన్నారు వాళ్ళు. ఏమండి, వేసుకున్న చెప్పులు కూడా అరిగిపోకుండా, వేసుకున్న బట్టలు కూడా చిరిగిపోకుండా దేవుడు వారికి అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తే దేవుని మీద వారు ఎంత తిరుగుబాటు చేశారో మనం చూస్తున్నాం. ఈ రోజున మనలను కూడా ప్రియ, మనల్ని కూడా దేవుడు ఒక స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతే దేవుని మీద మనం ఎప్పుడు నిందేయకూడదు. దేవుడు
మాకు ఏమి చేయలేదు అనకూడదు. అసలు ఆ మాట మన నోట్లోంచి రాకూడదు. ఎప్పుడు ఖచ్చితంగా దేవుడు బాధపడతాడు. ఎందుకంటే నేను ఎంత చేసినా ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఇశ్రాయేలు ప్రజలకు తేడా ఏముంది అనుకుంటాడు. అందుకని ప్రభు చెప్పాడు, నా సేవకులను నా బిడ్డలను నేను భిక్షమెత్తుకునే చేసేవాడిని. విశ్వాసులు ఎక్కడన్నా అడుక్కోవడం చూసారా మీరు? ఎక్కడన్నా చూడండి, చరిత్రలో ఉందేమో. దేవుడు ఆ పని చేయడం. కాకపోతే నువ్వు అనుకున్నట్లుగా ఏమండి, నువ్వు అనుకుంటావేదో ఆ స్థితిలోనికి ఒకవేళ వెళ్ళలేకపోవచ్చేమో, కానీ దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి, దేవుని కనుదృష్టి పెడితే కృప దొరుకుతుంది. రెండవది, ఆయన ఏమండి కనుదృష్టి పెడితే మరణము నుంచి తప్పించబడతామనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే మనం చూస్తాము. మూడవదిగా మనం చూస్తున్నాము దినవృత్తాంతముల 2వ గ్రంథం. ఒక్కసారి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 16వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయములో ఏమండి, అక్కడ 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై మాట గుర్తుపెట్టి, ఎవరినంటండి? ఎవరిని? యథార్థ హృదయం. నేను అదే చెప్తున్నాను మీకు మొదటి నుంచి కూడా. అందరినీ కాదు, యథార్థ హృదయం. నమ్మకంగా ఉండండి. ఈ సంవత్సరంలో దేవుడు మీకెందుకు కార్యము చేయడో చూడండి. అంతే తప్ప నమ్మకత్వాన్ని మనం పక్కన పడేసి దేవుడు నాకు చేయలేదంటే దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి. అందుకని ఇక్కడ అంటాడు 9లో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించను. మూడవది పాయింట్ లో మనం ఏం చూస్తున్నామంటే, దేవుని కనుదృష్టి ఒకవేళ నీ మీద ఉంటే నీవు బలపరచబడతావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయబడతావంట? బలపరచబడతావు. ఆధ్యాత్మికముగా నువ్వు బలపరచబడతావు. ఆర్థికంగా కూడా బలపరచబడవచ్చు. దృష్టి పడాలి, అది గుర్తుపెట్టుకో. అందుకని ఆయన అంటాడు, నేను బలపరుచుటకై ఎవరిని? యథార్థ హృదయాలను నేను బలపరుచుటకై నా కను దృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. సంచారం అంటే ఎతుకుతుంది. ఎవరున్నారు యథార్థవంతులు అని ఎతుకుతుంది. ఆ వెతుకులాటలో ఒకవేళ నువ్వున్నావేమో, ఆ వెతుకులాటలో నేనున్నానేమో, మనమున్నామేమో. ఒకవేళ ఉంటే మూడవదిగా ఏం చేయబడతామంటే బలపరచబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా, నేను బలహీనురాలిని. ఏ విషయంలో? శరీర సంబంధముగా బలహీనురాలిని, ఆత్మ సంబంధంగా కూడా నేను బలహీనురాలిని. ప్రభు అన్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. నీలో నేను యథార్థత కనుగొన్నాను. నేను నిన్ను బలపరచడానికి నీ దగ్గరికి వచ్చాను. ఇంకేం కావాలి చెప్పండి? ఏం కావాలి? దేవుడే నిన్ను బలపరుచుతుంటే ఏం కావాలి? అంతకంటే ఏం కావాలి? దేవుని ప్రజలరా, అది కోరుకుంటా. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా. నేను ఎప్పుడు ఆస్తులు ఎప్పుడు నా జీవితంలో నేను కోరుకోను. నన్ను ఆధ్యాత్మికముగా అంచెలంచెలుగా ఎదిగించు, నన్ను ఒక జ్ఞానవంతుడిగా చేయాలి. నేను 10 మందికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. ఆధ్యాత్మికము నాకు ఆత్మీయ జ్ఞానం ఉంటే చాలు, నాకు ఏం అక్కర్లేదు. ఆ జ్ఞానమే నన్ను ముందుకు తీసుకొని వెళ్తుందని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు 3 చెప్పారు. ఒకటి, ఆయన కను దృష్టి ఉంటే కృప దొరుకుతుంది. రెండవదిగా మరణము నుంచి తప్పించబడతాము. చెప్పండి. మూడవదిగా మనము బలపరచబడతాం. ఎప్పుడు? పాయింట్ చెప్పండి. ఎప్పుడు? ఆయన కను దృష్టి మన మీద ఉన్నప్పుడు. ఈరోజు మన టాపిక్ ఏం చెప్పండి? దేవుని కను దృష్టి నీ పైన ఉంటే. మన టాపిక్ అలా పెట్టుకోండి.
దేవుని కనుదృష్టి నీ పైన ఉంటే, లేదా మీరు అనుకోవాలి నా పైన ఉంటే నేను కృప పొందుకుంటాను, నేను మరణము నుంచి తప్పించబడతాను, నేను బలపరచబడతాను. అది అట్లా చెప్పుకోవాలి. నాలుగవదిగా మనము గమనిస్తే పిల్లరా చూడండి, దీనికి ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈ బలపరచడం అనే మాటల్లో యెషయా గ్రంథములో ఒక మాటను చూడండి. యెషయా గ్రంథములో 27వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 27:3లో ఒక మాట ఉంటుంది. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీళ్లు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఎవడు దాని మీదకి రాకుండానట్లు. దేవుడిని ఎలా బలపరుస్తుంది తెలుసా? అసలు నీ మీదకి ఎవడు రాకుండా ఆయన నిరంతరము నిన్ను కాపాడుతున్నాడు. ఆయన అంటాడు, నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎలా బలపరచబడతావు అనుకుంటున్నావు నువ్వు? నీరంటే ఏమిటి? వాక్యం. అనుదినము దేవుని వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరచుచున్నాడు. మీరు అనుకోవచ్చు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక మాట డైరెక్ట్ గా, మీరు ఏమనుకోనంటే, మీరు ఆధ్యాత్మికముగా దేవుని వాక్య ద్వారా బలపడాలని కోరుకుంటారా? దేవుడు మిమ్మల్ని ఏం కావాలని అడిగితే, లేదా నాకు ఆర్థికంగా ధనం ద్వారా బలపరచాలని కోరుకుంటారా? ఏం కోరుకుంటారు మీరు చెప్పండి. ఏమండి? డబ్బులు కావాలా? డబ్బులు వద్దా నీకు? ఆధ్యాత్మికం. అబ్బా ఏం కావాలి నీకు అన్నాడు సొలొమోన్ని. సొలొమోన్ అడగొచ్చు, అయ్యా నాకు అయి కావాలయ్యా అనొచ్చు. అడిగాడు ఆయన? అడగలేదు. ఏమన్నాడు ఆయన? నాకు జ్ఞానము కావాలి. గొప్ప సమయం. అందుకని దేవుడు ఆయన కను దృష్టి ద్వారా మనలను బలపరచడానికి సంవత్సరం సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మీరు చూస్తే సామెతల గ్రంథములకు ఒకసారి రండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయములో ఇంకొక మాట మనకు కనిపిస్తుంది. 12వ వచనం చూడండి. యెహోవా చూపులు అమ్మా, యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును. యెహోవా చూపులు అంటే ఏంటి? కనుదృష్టి. యెహోవా చూస్తున్నాడు నీ పట్ల, ఆయన కనుదృష్టి ఉంచాడు. ఎవరిని కనుదృష్టి ఉంచి ఎవరు కాపాడుతున్నాడంట? జ్ఞానము గల వారిని. అంటే ఆత్మీయ జ్ఞానము గల వారిని. జ్ఞానము అంటే అర్థం ఏంటి తెలుసా? బైబిల్లో జ్ఞానము అనే మాటకు అర్థము యేసు ప్రభు అని. యేసు ప్రభువే జ్ఞానం అని రాస్తుంటుంది బైబిల్లో. అంటే జ్ఞానము కలిగిన వారిని, అంటే యేసు ప్రభువుని కలిగిన వారిని. యేసయ్యే నా జీవం, యేసయ్యే నా సమస్తం, యేసయ్యే నాకు సమస్తం అనుకునే వారంటారు చూడండి, వారిని ఆయన కాపాడుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తున్నాము, దేవుని కను దృష్టి నీకు కాపుదలనిస్తుంది. చెప్పండి, ఏమిస్తుందంట? కాపుదలనిస్తుంది. చింత లేకుండా నువ్వు బ్రతికేయచ్చు. కాపుదల దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే యేసయ్యను నీ హృదయంలో ఉంచుకున్నావు కనుక. దేవుని ప్రజలరా, ఎలాగూ నీవు ఉండాలని ఆశపడుతున్నావు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇంకొక మాట ఇదే సంబంధించిన మాట. కీర్తన 17వ కీర్తన చూడండి ఒకసారి. 17వ కీర్తనలో 17వ కీర్తన 8-9 వచనాలు. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఏమంటున్నాడు అంటే, ఏమండి, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. అంటే నువ్వు నన్ను కాపాడు అంటే కళ్ళు. చూడండి, ఏదైనా ఒక వస్తువు విసిరాలనుకోండి, చిన్న లేకపోతే గులకరాయి ఇట్లా విసిరాలనుకోండి, ముందు చేతులు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి?
కళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. కంటికి తగలకూడదు అనుకుంటారు ఎవరైనా. శరీరంలో ఎక్కడ తగిలినా ఓర్చుకోవచ్చు, కానీ కంటికి తగిలితే ఇంక ప్రమాదం. అందుకని కన్ను సున్నితమైనది. ఆ సున్నితమైనటువంటి కన్నుని ఎలా కాపాడుతున్నావో యేసయ్యా, ఈ సంవత్సరం అంతా నీవు నన్ను కాపాడయ్యా అని చెబుతూ చదవండి. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల క్రింద నన్ను కాపాడుకు. ఏమండి? నీ రెక్కల క్రింద నన్ను దాచుము. అబ్బా, నీ రెక్కల కింద నన్ను దాచు, నా శత్రువులు నన్ను పట్టుకోకుండా. ఏమండి? ఎంత గొప్ప మాట. ఎప్పుడు మళ్ళా అడుగుతాను, ఎప్పుడు ఆయన కను దృష్టి మనపై ఉన్న. ఈ మాట మీరు మర్చిపోకూడదు. ఆయన కను దృష్టి నా మీద ఉంటే మొట్టమొదట కృప పొందుకుంటాము. ఆయన కను దృష్టి మన మీద ఉంటే రెండవదిగా మరణము నుంచి విడిపించబడతాము. ఆయన కను దృష్టి ఏమండి మన మీద ఉంటే మనము అన్ని విషయాల్లో బలపరచబడతాము. ఆయన కను దృష్టి మన మీద ఉంటే మనము కాపాడబడతాము. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులా, ఎలాగూ ఉన్నాము, మనము ఎలాగున్నాము? కాపాడబడాలంటే మనుష్యులు మనల్ని ఎవరు కాపాడలేదు, దేవుడే కాపాడాలి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 121లో కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాట చూద్దాం ఒకసారి. 121వ కీర్తన 4వ వచనం ఏమంటది అక్కడ? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. దేవుడే నిన్ను కాపాడు. ఇప్పుడు ఇది మర్చిపోదు. ఎప్పుడు ఆయన కను దృష్టి నీ మీద ఉంటే, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. కను దృష్టి ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, తప్పించుకొని పోకుండా యాకోబు వలె మనము దగ్గరగా ఉండాలి. దేవుడు పిలిస్తే అందుబాటులో ఏమండి పిలుపు వినపడేట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వదిగా చివరిగా మనం చూస్తే 32వ కీర్తన ఒకసారి చూద్దామా? 32వ కీర్తన, దేవుని ప్రజలరా, 32వ కీర్తన 8వ వచనం ఒకసారి చూద్దాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసినటువంటి మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. మన మీద దేవుని దృష్టి ఉంటే 5వదిగా చెప్పండి ఏం జరుగుతుందంట? ఆయన మనకు ఆలోచన చెప్తారు. దేవుని ఆలోచనలో మనము ముందుకు కొనసాగుతాము. ప్రియులారా, ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. మనము మనుషుల ఆలోచనలో ఒకవేళ నడుస్తున్నామేమో, అలా కాకుండా దేవుని ఆలోచన ప్రకారము మనము నడవాలి. దేవుని ఆలోచన ప్రకారం మనము నడవాలి. నీ చిత్తం ప్రభువా, నువ్వు ఎలా నడిపిస్తావో అలా నడిపించు అని దేవుణ్ణి అడగాలి. అంతే తప్ప ఆ అమ్మ అలా చెప్పింది, ఈ అమ్మ ఎలా చెప్పింది, ఆయన అలా చెప్పాడు, వద్దన్నాడు, రమ్మన్నాడు, పొమ్మన్నాడు, ఇట్లా వాళ్ళ మాటలు వినకూడదు. ఒక ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, అలిగి ఇంట్లో నుంచి బయటికి వచ్చింది, ఏదో చేద్దామని బయటికి వచ్చింది, సంకలో పిల్లోడిని తీసుకొని వచ్చింది. అప్పుడు కోపం చూడండి ఏం చేస్తుందో. కోపం ఏం చేస్తుందంటే, ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగింది అనుకోండి, అసలు ముందు బయటకు వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థం కాదు, తొందరపడి వచ్చానే, ఇప్పుడు నా బ్రతుకేంటి, నా పోషణ ఏంటి, నా తిండి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, అదే మళ్ళీ పిలుస్తారా అని అక్కడక్కడ తచ్చిట్లాడు. వాళ్ళు ఎందుకు పిలుస్తారు? నువ్వే వచ్చావు బయటికి. ఇప్పుడు చాలా మంది పరిస్థితులు అట్లాగే ఉంటాయి. గడావిడికి బయటకు వెళ్ళిపోతారు. ఏం బయటకు వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిచ్చెక్కినట్టుగా ఉంది.
అప్పుడు దేవుని దూత వచ్చి మాట్లాడాడు. హాగరు, ఎందుకు వచ్చావు నువ్వు బయటికి అన్నాడు. ఎవరన్నాడు? హాగరు, ఎందుకు వచ్చావు నువ్వు బయటికి అంటే ఆమె ఏదో సాకులు చెప్పాలని తెలిసింది. అంటాడు దేవుని దూత, నీవు తిరిగి మళ్ళా నీ యజమానుని ఇంటికి వెళ్ళు, నీ యజమానురానికి నీవు లోబడి బ్రతుకు. ఎందుకు వచ్చావు నువ్వు బయటికి, వెళ్ళిపో అని దేవుడు తన దూత ద్వారా ఆలోచన చెప్పించాడు. కనుకనే తిరిగి మళ్ళా వెళ్ళి దేవునికి స్తోత్రం చెప్పండి. తొందరపడకూడదు కొన్ని విషయాలు. దేవుని ఆలోచన మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం కదా. మనుషుడు 3 రకములైన ఆలోచన చేత, 3 రకాల ప్రేరేపణల చేత ఏమండి అటు ఇటు ఏం చేయాలో అర్థం కాకుండా. బైబిల్లో ప్రేరేపణ 3 రకాలని చెప్తాను నేను అప్పుడప్పుడు. 1 మనుషుని ప్రేరేపణ, 2 సాతాను ప్రేరేపణ, 3 దేవుని ప్రేరేపణ. నువ్వు విశ్వాసివే, నువ్వు భక్తురాలివే, బాగా ప్రార్థన చేయగలవు. ఎందుకన్నావు ఆ మాటలు? వినకూడదు కదా. ఎవరో మాటలు వింటావు, విన్నావు కదా. ఏమండి ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా మత్తయి సువార్తలో, ఇక్కడ హేరోదు యొక్క జన్మదినము అందు తన కుమార్తె సలోమె నాట్యం ఆడింది. మనకు తెలుసు ఆ సంగతి. నాట్యం ఆడితే ఏ రోజు రాజు ఏమన్నాడు? అమ్మా ఏం కావాలి? నేను పుట్టినరోజు నువ్వు అద్భుతంగా నాట్యం చేశావు, ఏం కావాలంటే, ఈ అమ్మాయికి యవనస్తురాలు కదా, అమ్మాయి పేరు సలోమి, ఏం కోరుకోవాలి అర్థం కాక ఇటు చూసింది. తల్లి తలుపు చాటు నుండి ఇట్లా అంటుంది. సమయం వచ్చింది అదే అంటుంది. ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఏంట ఏమనుకుంది పిల్ల? ఏ వజ్రాలు, వైడూర్యాలు, కిరీటాలు కోరుకోమంటదేమో అని అనుకుంది. ఏమంటది? తల్లి జైల్లో ఉన్నాడు, బాప్తీసం ఇచ్చి యోహాన్ జైల్లో ఉన్నాడు, రాజుగారు నిన్ను కోరుకోమన్నాడు కదా, అతని తల నరికి బంగారపు పళ్ళెంలో పెట్టి తీసుకురమ్మని చెప్పు అని కోరుకుపోయి. రాజుగారు మాట ఇచ్చాడు కదా. ఆ దేశానికి సువార్త ప్రకటించడానికి దేవుడు యోహాన్ని ఏర్పాటు చేస్తే, ఈ సలోమి తల్లి దగ్గరికి వెళ్తే ఏం చెప్పిందండి? ఒక మంచి భక్తుని యొక్క తలను చిరఛేదనం చేసి చంపమనుకోరు. రాజుగారు ఏం చేస్తాడు? మాట తప్పడు కదా. యోహాను తల తీయించాడు. జైల్లో ఉన్న యోహాను తల తీయించి బంగారు పళ్ళెంలో పెట్టి అమ్మించాడు. అందుకని దేవుని ఆలోచన వేరుగా ఉంటుందండి. మనుషుల ఆలోచన మనుషులు పాడు చేస్తారు. మనుషుల ఆలోచన వేరుగా ఉంటుంది, దేవుని ఆలోచన వేరుగా ఉంటుంది. అందుకని దేవుని ఆలోచన ప్రకారం మనం ఎలాగున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, దేవుని ప్రజలరా. అందుకని ఇక్కడ 5లో మనం చూస్తున్నాము, ఏమని చెప్పుకుంటుంది అక్కడ? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాను. నా కను దృష్టి నీ మీద ఉంది, నా కుమారి, నా కుమారుడా. అందుకని నీకేం చెప్పాలనుకుంటున్నాను? మంచి ఆలోచన చెప్పాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే తప్ప దేవుని ఆలోచన వేరే విధంగా ఉంటే మనం సొంత డైరెక్షన్ తీసుకోకూడదు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయములో ఆదర్శ దంపతులుగా మందిరములో పేరు పొందినటువంటి ఏమండి ప్రార్థనాపరులైనటువంటి అననీయ సప్పీరాల గురించి మనం చెప్పుకుంటాం. అననీయ సప్పీరాలు ఏమైపోయారు? ఎవరి మాట విన్నారు? వాళ్ళు సాతాను యొక్క మాట విన్నారు. వారు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ కానుక వాడు తీసుకొని రావటానికి సిద్ధపడితే సాతాను చెప్పాడు, తీసుకెళ్ళి మొత్తం వాళ్ళని బాగు చేస్తా, నేను చెప్పించాయి అన్నాడు. సాతాను మాటలు విన్నారు, వాళ్ళు దెబ్బతిన్నారు. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ అంటున్నాడు, దేవుని కను దృష్టి నీ మీద ఉంది.
ఎవరు ఆలోచన చెప్పండి, ఆయన ఆలోచన. మన దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన చాలా గొప్ప. మన న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం, సంసోను వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. తల్లిదండ్రులే ముందు వెళ్తా ఉన్నారు, పెళ్లి సంబంధానికి వెళ్తున్నారు. వెనక మన సంసోను అక్కడే వెళ్తున్నాడు. కొతమసింహం వచ్చి మీద పడిపోయాడు. కొతమసింహం. దేవుడు ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన ప్రకారం ఆ కొతమసింహాన్ని మేక పిల్లను చంపినట్లుగా చంపేశాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ సంవత్సరములో మనం ఎలాగుండాలి? అంశం ఏం పెట్టుకున్నాను చెప్పండి. ఆ దేవుని కనుదృష్టి నాపై ఉంటే. చెప్పండి ఒకసారి. దేవుని కనుదృష్టి నాపై ఉంటే నేను దేవుని కృప పొందుతాను. చెప్పండి నాతో, నేను దేవుని కృప పొందుతాను మొట్టమొదటి. రెండవది చెప్పండి, దేవుని కనుదృష్టి నా మీద ఉంటే నేను మరణము నుంచి తప్పించబడతాను. చెప్పాలి మీరు. దేవుని కనుదృష్టి నా మీద ఉంటే నేను మరణం నుంచి తప్పించబడతాను. మూడవది, దేవుని కనుదృష్టి నా మీద ఉంటే నేను బలపరచబడతాను. అన్ని విషయాల్లో నేను బలపరచబడతాను. నాలుగవదిగా, దేవుని కనుదృష్టి నా మీద ఉంటే నేను కాపాడబడతాను. అన్ని విషయాల్లో కాపాడబడతాను. ఐదవదిగా, దేవుని కనుదృష్టి నా మీద ఉంటే దేవుడే నాకు ఆలోచించు. ఎవరు ఆలోచన నేను విన్ను. దేవుడే నాకు ఆలోచన చెప్తాడు. ఆయన ఆలోచనను మనం ఫాలో అయితే చాలు, నేను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాను. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎలాగో ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో మన విశ్వాస జీవితాన్ని మనము కొనసాగిస్తున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.